ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రొటెస్ట్ లాస్ట్ వీక్ జంతర్ మంతర్లో జెన్జీ చేసిన ప్రొటెస్ట్ కాదు. ఈ స్టూడెంట్స్ వేరు. ఈ ప్రొటెస్ట్లో బిర్యానీ, పిజ్జా, బర్గర్ ఇవ్వడానికి జునైద్ ఖాన్ లేడు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియాలో ఎవరే కానీ దీన్ని కవర్ చేయడం లేదు. ఏ ఒక్క ఎన్జిఓ కానీ, లెఫ్ట్ వింగ్ ఆర్గనైజేషన్స్ కానీ ఈ ప్రొటెస్ట్ను కవర్ చేయడం లేదు. ఫ్యాన్స్ ఎయిర్ కూలర్స్లో కూర్చొని ప్రొటెస్ట్ చేయడం లేదు. ఈ స్టూడెంట్స్ యొక్క టెంట్స్ను కూడా ఈరోజు కూల్చేశారు. అపోజిషన్ పార్టీస్ ఎవరే కానీ వీళ్లకు సపోర్ట్ చేయడం లేదు. నీట్ పేపర్ లీక్ యొక్క అకౌంటబిలిటీ ధర్మేంద్ర ప్రధాన్ గారు తీసుకొని మోరలీ రిజైన్ చేయాలి అని నేను కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశా. ఇప్పుడు జార్ఖండ్ పేపర్ లీక్ యొక్క కారకులైన జార్ఖండ్ సీఎం కమ్ ఎడ్యుకేషనల్ లిటరసీ మినిస్టర్ అయిన హేమంత్ సోరెన్ గారు కూడా రిజైన్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. అకౌంటబిలిటీ అందరికీ సమానంగా ఉండాలి. అది ధర్మేంద్ర ప్రధాన్ అయినా, హేమంత్ సోరెన్ అయినా అందరికీ ఒకే రకమైన న్యాయం ఉండాలి. జార్ఖండ్లో జరుగుతున్న స్టూడెంట్ ప్రొటెస్ట్ గురించి చెప్పే ముందు మీ నుండి కేవలం 1 మినిట్ తీసుకుంటున్నా. ఫ్రీ కోర్స్ గురించి మాట్లాడాలి. నా 6 years ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని యాడ్ చేసి ఎంతో కష్టపడి హౌ టు రీసెర్చ్ అండ్ ఎర్న్ మనీ అనే కోర్స్ను తయారు చేశా. యాక్చువల్లీ ఇది పెయిడ్ కోర్స్, బట్ మన సబ్స్క్రైబర్స్కు దీన్ని ఫ్రీగా ఇస్తున్నా. లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఉంటుంది. ఇది గివ్ అవే కాదు, లేదా ఫేవర్ చేయడానికి ఇవ్వడం లేదు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కాంటెంట్ క్రియేషన్ అనేది గేమ్ చేంజర్ లాగా మారనుంది. ప్రస్తుతం దీని యొక్క మార్కెట్ $40 billion, బట్ 2035 లోపు దీని యొక్క మార్కెట్ దాదాపు $150 billion, అంటే దాదాపు 14 నుండి 15 లక్షల కోట్ల మార్కెట్ కానుంది. కాబట్టి దీని యొక్క బిజినెస్ ఆపర్చునిటీస్ మనోళ్ళు ట్యాప్ చేయాలి అని చెప్పే ఈ కోర్సును ఫ్రీగా ఇస్తున్నా. మార్కెట్ స్టాండర్డ్స్కు ఏమాత్రం తీసిపోకుండా కోర్స్ ఉంటుంది. 3 days తర్వాత ఈ కోర్స్ యొక్క లింక్ ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అవుతుంది. కాబట్టి వెంటనే దీన్ని అవైల్ చేసుకోండి. ఒకవేళ మీరు నాకు సపోర్ట్ చేయాలి అంటే పెయిడ్ కోర్స్ను తీసుకోవచ్చు. దాని యొక్క లింక్ కూడా కింద ఇస్తున్నా. పెయిడ్ కోర్స్లో పర్సనలీ మీ డౌట్స్ను క్లియర్ చేశా. ఫ్రీ కోర్స్ అంటే బేసిక్ లెవెల్లో కాదు, డీటెయిల్డ్గా ఉంటుంది. ఈ కోర్స్లో ఎలా రీసెర్చ్ చేయాలి, ఎలా స్క్రిప్ట్ రాయాలి, ఎలా స్క్రీన్ ప్లే ఉండాలి, హుక్ పాయింట్స్ ఎక్కడ పట్టాలి, నా 1 million వీడియో వైరల్ అవ్వడానికి గల క్వాంటిటివ్ అనాలిసిస్ ఏంటి, ఎటువంటి సాఫ్ట్వేర్స్ వాడాలి, లైక్ ఆడియో కోసం ఆడిషన్, మ్యాప్స్ కోసం ఆఫ్టర్ ఎఫెక్ట్స్, వీడియో ఎడిటింగ్ కోసం ఫైనల్ కట్ ప్రో లేదా ప్రీమియర్ ప్రో, ఈ విధంగా ఎటువంటి ప్రోగ్రామింగ్ కోసం ఎటువంటి యాప్స్ వాడాలి అనేది కూడా చెప్పా. నా వీడియోలో ఎలా ఎడిటింగ్ చేయాలి అనేది చెప్పలేదు. జస్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ హుక్ పాయింట్స్ ఎలా పట్టాలి, ఎక్కడ కాంటెంట్ను సెర్చ్ చేయాలి, ఎక్కడ జియో పాలిటిక్స్ లేదా పొలిటికల్ వీడియోస్ యొక్క ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఎటువంటి వెబ్సైట్స్ను చెక్ చేయాలి వంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇచ్చా. ఇది బేసిక్ కాదు, స్టాండర్డ్ లెవెల్ కోర్స్. పర్సనలీ నేనే నా వీడియో యొక్క ఎడిటింగ్ అండ్ థంబ్నైల్ చేస్తా కాబట్టి రియల్ టైం నాలెడ్జ్తోనే ఈ కోర్స్ మొత్తాన్ని తయారు చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. జార్ఖండ్ స్టూడెంట్ ప్రొటెస్ట్ దగ్గరకు వస్తే గత 4-5 ఏళ్ల నుండి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే జేపీఎస్సీ అండ్ జార్ఖండ్ స్టేట్ సర్వీస్ కమిషన్ అంటే జేఎస్ఎస్సీ వంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్లో పేపర్ లీక్స్ జరుగుతూనే ఉన్నాయంట. ఈ ఎగ్జామ్స్ను నిర్వహించే ప్రైవేట్ కన్సల్టెంట్ కంపెనీస్ పేపర్ లీక్స్ చేసేవంట. బ్యాన్ అయిన ప్రైవేట్ కంపెనీస్కే మళ్ళీ కాంట్రాక్ట్స్ ఇచ్చేవారంట. అండ్ ఈ ప్రైవేట్ కంపెనీస్ పేపర్స్ను కోచింగ్ సెంటర్స్కు అమ్మేవాళ్ళంట. ఎగ్జామ్స్కు వచ్చే క్వశ్చన్ పేపర్స్ యొక్క సీల్స్ విరిగిపోయి వచ్చాయంట. అంటే ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్పోజ్ అయ్యాయంట. ఎగ్జామ్స్కు 1 week ముందే క్వశ్చన్ పేపర్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో రిలీజ్ చేసేవారంట. సర్వర్స్ హ్యాక్ అయ్యాయని స్టూడెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. రిపీటెడ్ వయలేషన్స్ వల్లే ట్రోమాకు గురయ్యామంటున్నారు. రిపీటెడ్ ఎగ్జామ్స్ డిలే వల్ల ఏజ్ కట్ ఆఫ్ డేట్ను దాటిపోయింది అని జార్ఖండ్ స్టూడెంట్ పెద్ద ఎత్తున బాధపడుతున్నారు. రాంచీలోని డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ బయట ధర్నా కూడా చేశారు. మార్చి 2024 జేపీఎస్సీ సివిల్ సర్వీస్ పీటీ ఎగ్జామ్కు ముందే ఓఎంఆర్ షీట్ లీక్ అయింది. ఈ ఇష్యూ వల్ల యూపీఎస్సీ చైర్మన్ రిజైన్ కూడా చేయాల్సి వచ్చింది. ఈ లీక్ తర్వాత వెంటనే జేఎస్ఎస్సీ సీజీఎల్ ఎగ్జామ్లో కూడా పేపర్ లీక్ జరిగింది. ఎగ్జామ్నే క్యాన్సిల్ చేశారు. ఓఎంఆర్ షీట్ ఎవాల్యుయేషన్లో కూడా ఎర్రర్స్ ఉన్నాయంట. రాజకీయ నాయకులకు కావాల్సిన పిల్లలనే సెలెక్ట్ చేస్తున్నారంట. సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో 299.15 అవుట్ ఆఫ్ 300 అంటే 99% తెచ్చుకున్నా కూడా ఈవిడకు జాబ్ ఇవ్వడం లేదంట. కావాలంటే ఈవిడ మాటలు విను. नंबर 299 कितने में से 300 में 300 99.5 299.175 सर समझिए सर अभी इतना लाने के बावजूद भी इतने मेधावी स्टूडेंट आप कहाँ से हैं और किस चीज की స్టూడెంట్స్ డిమాండ్ చేస్తోంది ఏంటి అంటే హేమంత్ సోరెన్ డిజిగ్నేషన్ను
ప్రైమరీగా వీళ్ళు డిమాండ్ చేయడం లేదు. ఫస్ట్ వీరి యొక్క డిమాండ్ లోకల్ ఎంక్వైరీ కాదు, సిబిఐ ఎంక్వైరీను కూర్చోబెట్టాలి, ఈడీ ఎంక్వైరీను వేయాలంట. ఒకవేళ ఈడీ వచ్చింది అనుకోండి, ఈ పేపర్ లీక్ వెనుక ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరి చిట్టా తీస్తుంది. అంటే ఇది ఎడ్యుకేషనల్ స్కామ్ నుండి వేరే ఏదో ఒక స్కామ్లా మారుతుంది. కాబట్టే మీరు చూసుకోండి, యాంటీ పేపర్ లీక్ బిల్కు మద్దతు పలకడానికి చాలామంది ఎన్నో నాటకాలు ఆడారు. ఇక్కడ ప్రభుత్వ ప్రతిపక్ష నాయకుల్లోని చాలామంది, అంటే పర్టికులర్ పార్టీని కాదు, అన్ని పార్టీ నాయకులు ఎడ్యుకేషన్ మినిస్ట్రీను తమ కిందే ఉంచుకొని తమకు కావాల్సిన వాళ్ళకు జాబ్స్ ఇది చాలా పెద్ద బిజినెస్ అండి. ఎడ్యుకేషన్ అనేది చాలా పెద్ద మాఫియా. ఇప్పుడు నీట్, జేఎస్ఎస్సి అంటే పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ యొక్క పేపర్స్ను కనుక కోచింగ్ సెంటర్స్కు అమ్మితే కోట్లలో డబ్బు వస్తుంది. అది కూడా వైట్ మనీ వస్తుంది. కాబట్టి ఈ మొత్తం నెట్వర్క్లో అన్ని పార్టీ నాయకులు ఉన్నారు. కాబట్టే యాంటీ పేపర్ లీక్ను అంత ఈజీగా వీళ్ళు పాస్ చేయడానికి ఇష్టపడలేదు. బలవంతంగా బిల్ను పాస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈడీ సిబిఐ ఎంక్వైరీకి దిగింది అంటే మొత్తం చిట్టా తీస్తారు, అంటే రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు. కొన్ని స్టూడెంట్స్ గ్రూప్స్ హేమంత్ సోరెన్ మోరల్ గ్రౌండ్స్ మీద రిజైన్ చేయాలి అని డిమాండ్ కూడా చేస్తున్నారు. మోరలీ చూస్తే బ్యాక్ టు బ్యాక్ ఇన్ని లీక్స్ జరిగాయి కాబట్టి ఆయన రిజైన్ చేస్తారా లేదా అనేది తెలియదు. యాక్చువల్లీ ఈ ఎగ్జామ్స్కి ఇన్ఛార్జ్ సోరెన్ గారు, ఈయన సీఎం కమ్ ఇటువంటి ఎగ్జామ్స్కి ఇన్ఛార్జ్ అనమాట. జార్ఖండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ జోషి గారు. బట్ ఈ డిపార్ట్మెంట్ సోరెన్ కింద వస్తుంది కాబట్టే ఈయన చుట్టూ ఉచ్చు బిగుసుకుంది అనమాట. యాక్చువల్లీ ఈ ప్రొటెస్ట్ ఆగడం లేదు, చాలా పెద్ద ఎత్తున ఇష్యూను వైరల్ చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్ గురించి వీడియో చేయడానికి గల ప్రధాన కారణం ఒకరి రిసిగ్నేషన్ కోసం కాదు. రియల్ ప్రొటెస్ట్ అంటే ఇలా ఉంటుంది. జార్ఖండ్ స్టూడెంట్ ప్రొటెస్ట్లో నేషనల్ ఫ్లాగ్ తప్ప ఏ ఫ్లాగు లేదు. అంటే లాస్ట్ టైం జంతర్ మంతర్లో ఒక ఆవిడ పాలస్తీన్ ఫ్లాగ్ తీసుకొచ్చేసి నీట్ పేపర్ లీక్ ఇష్యూలో గాజా ప్రజల జెనోసైడ్ను ఆపాలి అనుకుంది. అంటే ఇది నాన్ పొలిటికల్గా నడుస్తోంది. ఈ ప్రొటెస్ట్లో భారత జెండాను మాత్రమే తీసుకెళ్తున్నారు, ఎటువంటి పొలిటికల్ పార్టీ జెండాలు అలో లేదు. ఈ ప్రొటెస్ట్లో పేపర్ లీక్స్ గురించే మాట్లాడుతున్నారు, అంతేగాని సీతాగపతి రామ్ అని చెప్పి రాముణ్ణి తిడుతూ అంటే మాక్ చేస్తూ ఎటువంటి ప్రసంగాలు చేయడం లేదు. స్టూడెంట్ ప్రొటెస్ట్ అంటే ఇక్కడ స్టూడెంట్సే ఉన్నారు. పెద్దావిడ వచ్చేసి బస్సు నామ్ రహేగా అల్లాకా అని చెప్పి ఈ ఇష్యూను రిలీజియస్గా తీసుకువెళ్ళడానికి ట్రై చేయడం లేదు. జంతర్ మంతర్లో జరిగిన నీట్ ప్రొటెస్ట్ బర్గర్ తింటూ జరిగితే ఈ ప్రొటెస్ట్లో బిస్కెట్స్ తింటున్నారు. కావాలంటే ఈ వీడియో చూడండి. खाली बिस्किट क्या खा रहे हो? यहाँ कौन देगा, क्या देगा सर? ये दिल्ली ने है कि फॉरेन फंडिंग हो रहा है, सबको जोमेटो से कोई भी कहीं से खाने का आ रहा दे रहा. ये झारखंड से कोई कुछ नहीं देगा, यहाँ स्टूडेंट खुद के लिए लड़ रहा है. ఈ ప్రొటెస్ట్ యొక్క హైలైట్ ఏంటంటే అంటే ప్రొటెస్ట్లో చెనిక్కాయలు, వాటర్, చపాతీ కర్రీలా ఇంట్లో నుండి తెచ్చుకున్న వస్తువులను తింటున్నారు. వీరికి ఖతార్, దుబాయ్, సౌదీ నుండి స్విగ్గీ, జొమాటో డెలివరీలు వెళ్ళడం లేదు. రోజుకు 12 లక్షలు ఖర్చు పెట్టి జునైద్ ఖాన్ వీళ్ళకు బిర్యానీలు పెట్టడం లేదు. మనకు తెలిసిందే కదా, రీసెంట్గా జంతర్ మంతర్ను బార్బిక్యూ నేషన్ లాగా మార్చేశారు. ఫుల్ మెన్యూ పెట్టేసి ఓపెన్ బఫెట్ పెట్టేశారు అనమాట. రిజైన్ చేయకపోతే నిద్రాహారాలు మానేసి దీక్ష చేస్తా అని జోకర్స్ ఇక్కడికి రాలేదు. అందరూ కలిసి సోనం వాంగ్చుక్ను హీరోను చేశారు. ఇలాగే రాఘవ్ చెడ్డాను ఎక్కడికో లేపారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి ఒక చాలా పెద్ద యాక్టర్. అంటే ఇతని యొక్క లైసెన్స్ ఎఫ్సిఆర్ఏ కొత్త చట్టాల వల్ల రద్దు కాకూడదని చెప్పి నీట్ ముసుగులో ప్రొటెస్ట్ చేశాడు. ఇతన్ని హాస్పిటల్కు ఎత్తుకెళ్లారు. బీజేపీ పెద్దలతో ఏమో మాట్లాడాడు. ఏం డీల్ అయిందో ఏమో తెలియదు కానీ నెక్స్ట్ డే వందే భారత్ ఎక్స్ప్రెస్ను పొగడ్డం మొదలుపెట్టాడు. ఇప్పుడు సీజేపీ పార్టీ ఫాలోవర్ సోనం వాంగ్చుక్ను తిట్టడం స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ హీఈస్ ఏ కాన్మన్, అంటే ఇతను ఒక మాంత్రికుడు. మిమ్మల్ని మోసం చేసి పారిపోయాడు. మీడియా ఫేమ్ తీసుకొని లదాఖ్కు వెళ్ళిపోయాడు. ఇతనికి స్టూడెంట్స్పై ఎటువంటి ప్రేమ లేదు. కన్సర్న్ ఉన్నవాడైతే రాంచీకు వెళ్ళి జార్ఖండ్ స్టూడెంట్స్ కోసం కూడా నిరాహార దీక్ష చేసేవాడు. జార్ఖండ్ ప్రొటెస్ట్లో డబ్బు బ్యాచ్ ఎవరూ లేరు. ఆజాదీ ఆజాదీ అని అరిచే వాళ్ళు ఎవరూ లేరు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసే బ్యాచ్ ఎవరూ లేరు. పెద్దవాళ్ళను నోటి కింద వస్తే అంత తిట్టేవాళ్ళు లేరు. అమ్మ, అయ్య, అక్క అని ప్లకార్డ్స్ పట్టుకొని దూషణలాడే వాళ్ళు ఎవరూ లేరు. జార్ఖండ్ ప్రొటెస్ట్ యొక్క లీడర్ ఒకరోజు జ్వరం వచ్చింది అని, ఒకరోజు మోషన్స్ అని, ఇంకొక రోజు టైఫాయిడ్ అని చెప్పి ఏసీ రూమ్లో రాత్రిపూట పడుకొని స్టూడెంట్స్ను పోలీసుల ముందు వదిలేసి ట్రక్ ఎక్కి కూర్చొని పారిపోయిన నాయకుడు కాదు. టెంట్ లోపలే జార్ఖండ్ స్టూడెంట్ యొక్క నాయకులు కూర్చొని ఉన్నారు. అసలు సిసలైన స్టూడెంట్ ఉద్యమం ఇలా ఉంటుంది. ఒక నెలలో ₹1,00,000 విలువ గల KFC చికెన్ తింటే దాన్ని ఉద్యమం అనరు, వారిని ఉద్యమ నాయకులు అనరు. జార్ఖండ్ స్టూడెంట్స్ కు సపోర్ట్ చేయడానికి ఐసా SIF లో రాలేదు. AISA ప్రెసిడెంట్ పేరు నేహా బోరా. ఈవిడ 30 రోజుల హంగర్ స్ట్రైక్ చేసింది. నడవడానికి కూడా ఈవిడ చాలా మెల్లిగా నడిచేది.
ప్రధాన్ గారు రిజైన్ చేసిన వెంటనే తీన్మార్ డ్యాన్స్ కొట్టింది. అండ్ ఈవిడ ఏజ్ 30 ఏళ్ళు. 30 ఏళ్ళైనా కూడా ఈవిడ ఫెలోషిప్లో గవర్నమెంట్ యొక్క ఫండింగ్తో పిహెచ్డీ చేస్తోంది. రైట్, ఈవిడకు లెవరేజ్ ఉంది, ఈవిడకు సపోర్ట్ ఉంది. ఈవిడ్ని చూసి మీరు కూడా ప్రొటెస్ట్లో దిగితే మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు 30 ఇయర్స్ కల్లా జాబ్ తెచ్చుకోవాలి అండ్ పెళ్ళికి రెడీ అవ్వాలి. ఆవిడ అలా కాదు. రైట్, ఆవిడకు జేఎన్యూ మొత్తం చూసుకుంటుంది. మీకు అంత లెవరేజ్ ఉంటే మీరు కూడా ప్రతిరోజు ప్రొటెస్ట్కి వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ సీజేపీ ప్రొటెస్ట్ అనేది రీస్టార్ట్ చేశారు, సీజన్ 2 అంట. అమిత్ షా రిజైన్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళపై పోలీస్ కేసులు పడ్డా, ఎఫ్ఐఆర్లు పడ్డా వీరి పైనున్నవారు వీళ్ళను కాపాడగలరు. అండ్ ఎంటైర్ సిస్టమ్ వీరికి సపోర్ట్గా ఉంటుంది. ఈవిడకు లెఫ్ట్ ఐడియాలజీ ఉందని చెప్పి తండ్రి గారే ఈవిడతో 10 ఇయర్స్ వరకు మాట్లాడలేదు. అరుంధతి రాయ్ గారు తన తండ్రిని సిహెచ్ అని చెప్పి తిట్టేదంట. మన తల్లిదండ్రుల్ని అలా దూషణలాడేకవుతుందా? సో అందుకనే బాగా డబ్బులుండి 25 to 30 lakhs ఎఫ్డీలో క్యాష్ ఉంటే ఇటువంటి ఇష్యూస్లో దూరండి. ఒక ఎఫ్ఐఆర్ పడితే నేను బెయిల్ తీసుకొని రాగలను, కోర్టుల చుట్టూ తిరగగలను, నాకు ఆ సత్తా ఉంది అంటే వెళ్ళండి. జార్ఖండ్ స్టూడెంట్ ఘోష ఎవరికీ వినబడడం లేదు. ఏ ఒక్క మీడియా కానీ దీన్ని కవర్ చేయడం లేదు. అండ్ ఈ వీడియోకి కూడా పెద్దగా రీచ్ ఉండదు. బికాస్ స్టూడెంట్ ప్రొటెస్ట్ అంటేనే కావాలనే ఈ ఆల్గరిథం తొక్కేస్తూ ఉంటుంది. బర్గర్తో కాదు బిస్కెట్స్తో ఉద్యమం చేస్తున్నారండి. అందరికీ ఫారెన్ ఫండింగ్ రాదు కదా, డీప్ స్టేట్ ఆశీర్వాదం అందరికీ ఉండదు కదా. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారికి లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు వచ్చిందండి. చాలా హ్యాపీ న్యూస్. సో అజిత్ దోవల్ గారు ఏమంటారు అంటే జెన్జీ కూడా ఇండియన్ నేషనల్ ఇంట్రెస్ట్ని చూసుకోవాలి. ట్రూ ఫ్రీడమ్ అనేది ఇండివిజువల్ లెవెల్లో కాదు, అంటే భారతదేశ హితమే పరమావధి. జెన్జీ కూడా భారతదేశ హితాన్నే దృష్టిలో పెట్టుకోవాలి. కొంతమందికి ఇండియా యొక్క డెవలప్మెంట్ నచ్చడం లేదు, కావాలనే ఇండియాను తొక్కడానికి తమ కింద పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు అన్నట్లు అజిత్ దోవల్ గారు మాట్లాడుతున్నారు. అంటే ఈయన ఇండైరెక్ట్గా చెప్పారు. డైరెక్ట్గా చెప్పాలి అంటే 1970sలో అమెరికా చైనా వీళ్ళిద్దరూ చాలా జిగిరిగా ఉండేవారు. అంటే చైనా అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా ఉండేది అనమాట. అమెరికా డిజైనర్ అయితే చైనా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. అంటే అమెరికాలో డిజైన్స్ రెడీ అవుతాయి, చైనాలో దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. చైనా అప్పట్లో అమెరికాకు బ్లూ ఐడ్ బాయ్గా ఉండేది. చైనాను చాలా లూజ్గా అమెరికా వదిలేసింది. ఆ తర్వాత చైనా అమెరికా యొక్క టెక్నాలజీను రివర్స్ ఇంజనీరింగ్ చేసి అమెరికన్ కార్స్, అమెరికన్ ఫోన్స్ అండ్ అమెరికన్ టెక్నాలజీ, ఏఐ ఇలా అన్ని విషయాల్లో సెమీకండక్టర్ చిప్స్, రైట్, ఈ విధంగా అన్ని టెక్నాలజీని దొంగలించేసి చైనా సుసంపన్నం అయిపోయింది. అంటే సెల్ఫ్ సస్టైన్ అయిపోయింది. ఇప్పుడు చైనాకు అమెరికా యొక్క అవసరం లేదు. చైనా యొక్క ఓన్ సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి, చైనాలోనే ఓన్ ఫిన్టెక్ యాప్స్ వచ్చేసాయి. సో చైనాకు ఎవరి అవసరం లేదు. సో అమెరికా గ్రహించిన విషయం ఏంటి అంటే చైనాతో చేసిన తప్పు ఇండియాతో చేయకూడదు, ఇండియాను తమ కింద ఉంచుకోవాలి. అంటే ఇండియాను పూర్తిగా నాశనం చేయాలని కాదు, ఇండియా చైనా లాగా తమనే ఢీ కొట్టకూడదు, అంటే తమను దాటి వెళ్ళిపోకూడదు. ఇండియా డెవలప్ అవ్వాలి, బట్ అండర్ అస్. ఫస్ట్ అమెరికా ఉండాలి, 3rd, 4th ప్లేస్లో ఇండియా ఉండాలి. ఇండియా అమెరికాకు సమానంగా రాకూడదని చెప్పి కావాలనే పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇండియా యొక్క డెవలప్మెంట్ను ఆపడానికి, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ను ఆపడానికి కొత్త కొత్త స్ట్రాటజీస్ తీసుకొని వస్తున్నారు అనమాట. దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఎన్నో వీడియోస్ చేశా. సో నాకు కాంటెంట్ నచ్చితే, నా రీసెర్చ్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీ కోర్సులో జాయిన్ అవ్వండి, చదువుకోండి. దీనివల్ల ఫ్రీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒక వీడియో ఎడిటర్కు ఒక వీడియోకు 15,000 to 20,000 వస్తుంది. థంబ్నెయిల్ మేకర్కు ఒక్క థంబ్నెయిల్కు 1,000 to 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. డిజిటల్ కాంటెంట్ క్రియేషన్ అనేది ఒక సపరేట్ స్కిల్ బేస్డ్ కెరియర్ లాగా ఉంది. సో అందుకనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అడ్వాంటేజ్ తీసుకోండి. జై హింద్.